హాయ్, నా పేరు శ్రీధర్. హాయ్, నా పేరు నివాస్. సంక్రాంతి ప్రొడక్షన్స్కి నేను అనుకోకుండా రీచ్ అయ్యాను. అంటే చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను. బట్ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అదే టైంలో రోని యశ్వంత్ అన్న నాకు అప్రోచ్ అయ్యాడు. మా యాక్టింగ్ అసలు ఫస్ట్ మాకు ఆడిషన్స్ పెట్టినప్పుడు ఎలా అనేది ఎలా జరిగిందంటే అసలు చెప్తారు కదా, ఆ స్టోరీ విన్నప్పుడు భలే ఉండే. ఫస్ట్ ఆ తర్వాత మాకు ఇక్కడ స్కూల్ అనేది ఒక స్కూల్ దగ్గర ఉండింది. ఆ స్కూల్ దగ్గర నుంచి ఆడిషన్ చేసి కొంతమంది మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్స్కి పెట్టేసి వాళ్ళకు కూడా యాక్టింగ్ నచ్చేసి అలా కంపల్సరీ తీసుకోవాలని చెప్పి అలా నన్ను కూడా తీసుకున్నారు. ఈ మూవీలో వన్ ఆఫ్ ద రోల్ అప్పు అనే క్యారెక్టర్ ప్లేస్ అండ్ దట్టు నాకు ఈ ఆడిషన్ ప్రాసెస్ అనేది చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆడిషన్ కాల్ వచ్చింటే దాని మీద చాలా డౌట్తో అప్లై అయ్యాను. అప్లై పంపిస్తే డైరెక్టర్ సార్ వచ్చి నాకు ఒక లింక్ పెడతారు. ఇది పెట్టి చూడండి, వన్స్ మీకు ఈ వర్క్ ఓకే అయితే అప్పుడు మళ్ళీ ప్రొసీడ్ అవుదామన్నారు. ఒక స్కూల్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్లో ఆడిషన్ పెట్టాడు. నిజంగా అదైతే నాకు మైండ్ పోయింది. ఆ గ్రౌండ్ ఆడిషన్కి ఒక సీన్ ఇచ్చాడు, సరే క్యారెక్టర్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, ఆడిషన్ అంతా అయిపోయింది. ఓకే, ఇద్దరు ముగ్గురు కూడా వచ్చారు, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. సో ఇలా నేను సన్ఫ్లవర్ ప్రొడక్షన్స్కి అప్రోచ్ అయ్యాను. దట్టు నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో ఒక చిన్న రోల్ చేశాను. డైరెక్టర్ సార్ కూడా నన్ను అంత నమ్మకంతో తీసుకొని అంత క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఇస్తారని కూడా అనుకోలేదు కూడా. లిడ్ చేసేటప్పుడు ప్రొడక్షన్ నాకు ఎలా వెళ్ళిపోయిందంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేశాను. ఎలాంటివంటే మీరు చూసే ఉంటారు, ఒక గ్రౌండ్ లాంటిది ఉంటుంది. ఆ గ్రౌండ్ లాంటిది అంటే అది ఒక చెరువు అనమాట. ఆ చెరువు ఏంటంటే కొంచెం వాన పడినా కూడా తడిపోతుంది, కాలు పెట్టినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట. షూట్ ఆగిపోవాల్సి వచ్చింది ఒక 6 months అలాగా. సో అప్పుడు కూడా ప్రొడక్షన్ ఏం చేసిందంటే ఓకే, కథ మీద కాన్ఫిడెన్స్ ఉంది. మెయిన్ ప్రొడక్షన్ మన ఎస్పీఆర్ ప్రొడక్షన్ అనేది కథ మీద కాన్ఫిడెన్స్ ఉండడంతో ఓకే వెయిట్ చేయండి, ఒక 6 months అయినా పర్లేదు అని వెయిట్ చేసి మా మీద నమ్మకం పెట్టింది ప్రొడక్షన్. సో అలా చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. సునీల్ అన్న, ప్రసాద్ అన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రొడ్యూసర్స్ లాగా లేకపోతే అలా ఉన్నప్పుడు బ్రదర్స్ లాగా మమ్మల్ని హెల్ప్ చేయడము. వాళ్ళు ఒక 30 minutes వేస్ట్ అయింది షూట్ లొకేషన్లో. అలా సార్ మొత్తం నాకు చెప్పి ఇది బ్యాక్ స్టోరీ, అందుకే ఇలా రెస్పాండ్ అవుతున్నాడు, ఏం ఫీల్ అవ్వకు, ఎవరు ఏమనుకోరు, నువ్వు మంచిగా చేయని చెప్పారు. అంతా అయిపోయింది, ఎక్కడైనా అంతా అయిపోయింది, వెళ్ళిపోతుంది స్మూత్గా అనుకున్నాము. మళ్ళీ వన్స్ ఒక రోజు షెడ్యూల్ బ్రేక్ వచ్చింది, క్లైమాటిక్ కండిషన్. సరే అని చెప్పి మళ్ళీ ఒక చోట షూటింగ్ ఉంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోతే మొత్తానికి ఫ్యూజ్ ఎగిరిపోయింది. దట్టు ఏమంటే ఒక 15 members ఉన్నారు అక్కడ క్రూ. అంటే ఏంటి సార్ ఎంతమంది క్రూ అంటే ఈరోజు ఫైట్ సీన్ ఉంది అని అన్నారు. అంటే మనం ప్రొఫెషనల్గా ఇంకా ఎంటర్ అవుతున్నాము, అండ్ దట్టు ఫస్ట్ షార్ట్ ఫిలిం అని చెప్పి ఇక్కడికి వస్తే ఇది మొత్తం ఒక ఇండిపెండెంట్ ఫిలిం రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని మనకు కూడా తెలియదు. ఏ యాక్టర్ అయినా కోరుకునేది ఒకటే, మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్టర్ అండ్ మంచి స్టోరీ. ఈవెన్ బడ్జెట్ ప్రాబ్లం కూడా మాకు ఏమీ అనిపించలేదు. ఈ బడ్జెట్ అయిపోతున్నా పర్లేదు, మీరు చూసుకోండి, మాకు అవుట్పుట్ అనేది ముఖ్యం. ఎన్ని రోజులైనా పర్లేదు, మేము వెయిట్ చేస్తాం, బడ్జెట్ ఎంతైనా పర్లేదు, మేము వెయిట్ చేస్తాం అనేది మా మీద ఒక హోప్ పెట్టారు అనమాట. లిట్కి మధ్యలో చెప్పా కదా, ఆ రెయిన్ సీజన్ వల్ల 6 months గ్యాప్ వచ్చింది. ఆ 6 months గ్యాప్ కూడా వెయిట్ చేసాం ప్రొడక్షన్. సో అందుకే అంత మంచి అవుట్పుట్ అనేది తీసుకురాగలిగాం. ఈవెన్ రిలీజ్ అయిన తర్వాత నాకు మొత్తం స్టోరీ తెలియదు. లిట్ది నా థీమ్స్ వరకు నాకు చెప్పారు, నేను యాక్ట్ చేశాను. ఈవెన్ నా ఇంకో ఫిలిమ్స్కి నేను యాక్టింగ్ వెళ్ళిపోయాను. ఓవరాల్గా నాకు స్టోరీ అనేది తెలియదు. ఆఫ్టర్ రిలీజింగ్ లిట్ నిజంగా స్టోరీ మొత్తం, ఆ స్క్రీన్ ప్లే, ఆ రన్ టైం అవన్నీ చూసిన తర్వాత నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏంటి ఇంత మంచి ఫిలింలో మనం తీసింది, లిట్ ఇంత బాగా రావడానికి, అవుట్పుట్ కూడా మ్యాసివ్ అవుట్పుట్ రావడానికి మాకు మెయిన్ సపోర్ట్ చేసిందే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఏ షార్ట్ ఫిల్మ్కి మాకు ఏది హెల్ప్ఫుల్ కావాలన్నా కానీ హెల్ప్ చేయడము చాలా అంటే చాలా లిటరలీ వాళ్ళు చాలా. అలాగే చాలా నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా మాకు మా యాక్టింగ్కి వారిని చూసి ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఇంకా మా దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉన్నా కానీ ఆ విధంగా. ఇంకా డైరెక్టర్ సార్ గురించి అయితే అసలు అందరూ చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రొడ్యూసర్స్ ఎలా అంటే మేము ఎక్కడ డ్రాప్ అయినా కూడా వాళ్ళు మోటివేషన్ ఇస్తూనే ఉన్నారు మాకు. అండ్ సునీల్ అన్న, ప్రసాద్ అన్న అయితే ఇక చెప్పనవసరం లేదు, మా మీద హోప్స్ పెట్టేశారు.
వీళ్ళు మంచిగా తీస్తారు. ఈవెన్ అది మొబైల్లో షూట్ చేసినా కూడా వాళ్ళు హోప్స్ పెట్టారు మా మీద. నాతో డైరెక్టర్ అన్న రోనీ అన్న ఎవరైతే ఉన్నారో అసలు ఎవరి మీద కూడా హోప్స్ అనేది తగ్గించుకోలేదు. ప్రొడ్యూసర్స్కి చెప్తూనే ఉన్నాడు అండ్ ప్రొడ్యూసర్లు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్న కూడా హోప్స్ మంచిగా పెట్టుకొని షూట్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చాడు. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నన్ను ఈ ప్రాజెక్ట్ ఏదైతే చేస్తాం బా అనే ప్రాజెక్ట్ చేస్తున్నామో ద లిట్ నుంచే మళ్ళీ యాక్టింగ్ బాగుందని అన్న మళ్ళీ అప్రోచ్ అయ్యాడు నన్ను, మళ్ళీ ఆడిషన్ తీసుకున్నాడు. ది వాళ్ళ కూడా నేను ఇప్పుడు సంజయ్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ వా విషయానికి వస్తే ఇది నెక్స్ట్ లెవెల్. లిట్ వరకు ఒక రేంజ్ ఆఫ్ సపోర్ట్, నెక్స్ట్ వా అంటే ఇది నెక్స్ట్ లెవెల్ అనుకో. నాకు ఇక్కడ ఒక హ్యాపీనెస్ థింగ్ ఏమంటే నేనేదో షార్ట్ ఫిలిం అని ఎంటర్ అయ్యాను. ఇది ఇండిపెండెంట్ ఫిలిం అయింది. మళ్ళీ ఏదో లైక్ ఒక చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్ ఇస్తారని వచ్చాను, నాకు లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. అందట్టు పక్క పెడితే నాకు ఇంత క్యాపబుల్ ఉందని నాకు తెలీదు. లైక్ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు నాకు మంచి సపోర్ట్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అని నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏమంటే ఆ కాస్టింగ్ కాల్ పోస్టర్ చూసో లేకపోతే ఆ డైరెక్టర్ పేరు ఎక్కడ ఇవ్వలేదనే థాట్తో మాత్రం ఎవరు వెనక్కి వెళ్ళిపోకండి. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో తెలీదు. అండ్ మళ్ళీ దట్టు కెమెరాలో తీస్తేనే వర్తని మాత్రం ఎప్పుడు అనుకోకండి. టాలెంట్ ఉండేవాడికి ఫోన్ ఇచ్చినా చాలు ఖచ్చితంగా కొట్టి చూపిస్తాడు. టాలెంట్ని నమ్మండి, కాస్టింగ్ కాల్ పోస్టర్స్ మాత్రం చూసి మోసపోకండి.